హలో హాయ్ గైస్, నేను మీ శ్రీకాంత్. ఈరోజు నేను మా తమ్ముడు వినిపేరు శశాంక్, సో ఇద్దరం కలిసి భువనగిరికి వచ్చాం. ఇక్కడ అన్న వదిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ ఇంటికి వచ్చాం. సో ఈరోజు ఏం చేద్దాం ఖాళీగా ఉండి అని ఇక అటు ఇటు టైం పాస్ కాక ఫైనల్లీ సో మేము ఇక్కడ భువనగిరిలో ఉన్న భువనగిరి ఫోర్ట్కి వెళ్దామని వచ్చేసాం. సో మా బ్యాగ్ చూశారు కదా, అదే ఆ ఫోర్ట్. సో వెళ్దాం పదండి. భువనగిరి ఫోర్ట్ ఇదే గైస్ ఎంట్రన్స్లో ఇగోండి 2 విగ్రహాలు. ఇగో ఈ మెట్ల గుండానే ఇలా పైకి వెళ్ళాలి నడుచుకుంటూ, ఆ పైన ఎండ్ వరకు వెళ్దాం. చూద్దాం పదండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి పైకి వెళ్ళి చూశాక వ్యూ చూపిస్తాను, భువనగిరి వ్యూ ఎలా ఉంటుందో. ఇక్కడ ట్రాప్లింగ్ అదేవిధంగా జిప్ లైన్ కూడా ఇక్కడనే ట్రైనింగ్ తీసుకోవచ్చు. మన మలావత్ పూర్ణ ఆమె ఇక్కడనే ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కింది. సో మనం కూడా వెళ్ళి చూద్దాం పదండి పైన ఎలా ఉందో. ఇప్పటికీ 100 to 120 స్టెప్స్ ఎక్కినాం, ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. లెట్స్ వి రీచ్ ద ఫైనల్ పాయింట్. చలో. చూశారు కదా గైస్, ఈ కోటను 10వ శతాబ్దంలో త్రిభువన మల్ల విక్రమాదిత్య IV అయినటువంటి రాజు నిర్మించాడు. చూశారు కదా, స్టిల్ ఇప్పటికీ ఓల్డెన్ డేస్లో కట్టిన ఇప్పటికీ కూడా ఆ కట్టిన మెట్లు, ఆ కోట గోడలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. సో మాకైతే క్రేజీ అనిపిస్తుంది కోట పైకి వెళ్తూ ఉంటే. సో చూద్దాం పదండి ఏముందో పైన. చూడండి గాయస్, మా అన్న ఎంత కష్టపడి మెట్లు ఎక్కుతుండో. ఇబ్బంది అవుతుంది దాంట్లో పట్టుకొని మరీ ఎక్కుతుండు. చూడండి, భువనగిరి కోటలో ఫస్ట్ ఎంట్రన్స్ వరకు వచ్చేసాం, ఇంకా చాలా ఉంది, వెళ్దాం పదండి. చూశారు కదా, ఇది కోట ఎంట్రన్స్. అక్కడ ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంది. అని చూడండి, ఒకప్పుడు కట్టిన రాజులు కట్టిన కోట గోడల్ని ఇంకా ఎంత పటిష్టంగా ఉన్నాయో. అండ్ వెళ్ళే దారిలో మనకు వచ్చేసి ఒక్కొక్క స్టేజ్లో ఇలా ఎంట్రీస్ కనపడుతూ ఉంటాయి. సో వీటిని క్రాస్ చేస్తూ ఫైనల్గా మనం కోట దగ్గరికి చేరుకున్నాం గైస్. ఈ మెట్ల గుండా ఇలా వెళ్తే ఎంట్రన్స్లో సైనికులు కోట నుంచి బయటికి చూసేవాళ్ళు. కింది వైపు నుంచి ఎవరు వస్తున్నారు ఏంటి, కింద సిచ్యువేషన్ ఏంటి అనేది ఇక్కడ నుంచి చూసేవాళ్ళు. చూడండి గైస్, ఇక్కడ కోటలోకి వచ్చాక ఇక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు చెత్తను కూడా ఎక్కడ పడేయొద్దని చెత్త కుండీలు కూడా అరేంజ్ చేశారు. బట్ మనం ఏం చేస్తున్నాము అంటే ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ వేసి ఈ కోటను చెత్తగా చేస్తున్నాం. సో ఎక్కడంటే అక్కడ వేయకండి బాస్. ఇక్కడ వాళ్ళంటూ ఒక ప్రాపర్గా ఒక చెత్త కుండి పెట్టారు. ఇది మన సంపద, ఈ కోట ఇవన్నీ మన సంపదలు. సో మనమే కాపాడుకోవాలి. సో మీరు కూడా ఒకవేళ ఫోర్ట్ని విజిట్ చేయడానికి వస్తే చెత్తను ఎక్కడంటే అక్కడ పడేయకుండా చెత్త కుండీలను ఉపయోగించండి బాస్. ఇది మనది, మనమే క్లీన్గా ఉంచుకోవాలి. నియర్లీ ఎంట్రన్స్ పాయింట్కి వచ్చినాం అనుకో, ఇంకా పోతుంటే ఇంకా ఇలాంటివి ఎన్ని ఉంటాయో చూద్దాం. ఏదో ఎక్కడం నార్మల్ అనుకున్నాం, చూడండి ఇక దూలా తిరిగిపోతుంది. ఇంకా చాలా ఉంది గ్యాస్ ఎక్కడం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ చూడండి గ్యాస్, అదే మా ఫైనల్ డెస్టినేషన్. దూలా తిరిగిపోయేటట్టుంది. ఇంకా నాకు చింతపండు అవుతుంది. చింతపండు అంటే ఇదేనా అంటుండు. ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఉంది. చూడండి గ్యాస్, వ్యూ ఎలా ఉందో. ఎలా ఉందో వ్యూ. ఎంత కష్టమని ఎక్కినా కూడా, బట్ ఇక్కడ నుంచి వ్యూ చూశాక అంతా కథం. ఈ నేచర్లో ఇలా ఎక్కాలి అంటే ఈజీ, ఎక్కేయచ్చు. చూడండి నాకు ఎలా ఉందో. వెనకటికి సైనికులు ఉండడానికే గదులు నిర్మించారు గాయస్. అదేవిధంగా ఇక్కడ చూడండి
ఇక్కడ 2 గదులు ఉన్నాయి, చూద్దాం చూద్దాం పదండి గదులు. సరే చూడండి, లోపల ఇక్కడ నుంచి వెంటిలేటర్ రానికి మనకి కొంచెం చిన్న స్పేస్ ఏర్పాటు చేసిరు. ఇంకా ఫోటో అయితే చాలా బాగుంది, చూడొచ్చు మనం. ఓకేనా? చూడండి, ఇది సైనికులు వీటిపై నుంచే కిందికి వెళ్ళి ఎవరు వస్తున్నారు ఎవరున్నారు అని ఒక నిఘా పెట్టి ఇక్కడ నుంచే చూసేవాళ్ళు. సో ఇదే వ్యూ ఇక్కడ నుంచి. అదేవిధంగా మావాడు ఏదో చెప్పాలనుకుంటుండు కానీ నా అంత నైతలేదు. సరే లైట్లేండి. సో ఇంకా మనం ఎక్కాల్సింది అక్కడి వరకు ఉంది. సో ఎంత కష్టమైనా ఎక్కుదాం, చూద్దాం పదండి ఏమైంది. అక్కడి నుంచి ఇలా వస్తూ వస్తూ ఇంకా ఆ పై వరకు చేరుకోవాలి. చేరుకునేలోపు ఇన్ని రోజులు మావాడు కష్టపడి పెంచిన బాడీ మొత్తం పండు పడుతుంది మావానికి. మెట్లు ఎక్కుతుంటే మెట్టులో ఒక్కొక్క పండు పడుతుంది మావానికి. ఇలా మెట్ల గుంట వెళ్ళే క్రమంలో ఇలా నీటి కోసం చెక్ డ్యామ్స్ లాగా అప్పట్లోనే నిర్మించారు. ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒకటి. ఎందుకు ఇవి అంటే వర్షం పడ్డప్పుడు కొండ మీద ఆ వాటర్ అనేవి ఈ చిన్న చిన్న చెక్ డ్యామ్స్ నిర్మించిన వాటిల్లో స్టోర్ అవుతాయి. సో ఓల్డెన్ డేస్లోనే ఇంత బాగా వాటర్ స్టోరేజ్కి కట్టారు అంటే మనం డైలీ లైఫ్లో నీటిని వృధాగా వేస్ట్ చేస్తూ ఉన్నాం. సో సేవ్ వాటర్. సో ఫైనల్లీ వచ్చేసాం గైస్. వెనకాల కనపడుతుంది ఫోర్ట్. మేము కూడా అనుకోలేదు ఇక్కడ వరకు వస్తాము, ఇది ఎక్కగలము అని అనుకోలేదు. సో ఫైనల్లీ వీడి చూద్దాం పదండి. ఫోర్ట్ పైకి వెళ్ళి వ్యూ ఎలా ఉందో చూద్దాం పదండి. చూడండి గైస్, మావాడు ఎత్తుతుండు కదా, ఎత్తలేకపోతుండు. కానీ ఏంటి ఇది అంటే అప్పట్లో మందు పాత్రలు పెట్టి బాంబులు పేల్చేటోళ్ళు కదా, ఇదే అది ఫిరంగి. సో యుద్ధం టైంలో వాళ్ళు యూజ్ చేసేది. ఇప్పటికీ అలాగే ఉంది. ఇక్కడ శిథిలావస్థకు వచ్చి అలా పడిపోయి ఉంది ఒక మూల. ఇదే ఫోర్ట్ వచ్చేసి చూడండి, ఇప్పటికీ ఆ కట్టిన కట్టడాలు కొంచెం అలాగే ఉండిపోయాయి. అండ్ పైన ఒక వాటర్ సంప్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడికి వెళ్ళి వ్యూ చూస్తే ఎలా ఉంటుందంటే పదండి చూద్దాం. ఇదిగోండి, ఇది వ్యూ ఇక్కడికి వెళ్ళి. అండ్ వాటర్ కోసం అక్కడొకటి కట్టారు. పైన ఎలాంటి వాటర్ ఇబ్బంది ఉండకుండా బాగానే సెట్ చేశారు. బాగుంది కదా వ్యూ. మీరు కూడా రండి ఫ్రెండ్స్, ఎప్పుడన్నా చూడండి. ఇప్పటికీ చెదరని గోడలు, ఒక చెక్క మీద ఈ బిల్డింగ్ మొత్తం నిలబడ్డది. పైన పోర్షన్ మొత్తం మనమంటే ఇప్పట్లో అన్నీ ఐరన్ రాడ్లు వేసి కాంక్రీట్ వేసి అన్నీ వేసి స్లాబ్లు వేస్తున్నాం. కానీ ఒకప్పుడు చెక్కతోటే ఎలా కట్టారో చూడండి. కోట మీదికి ప్రవేశించడానికి ఇలా ఒక మార్గం ఉంది. చూసారు కదా ఇలా కట్టారు, స్టెప్స్ కూడా ఎంత ఇరుకైన ప్లేస్లో. సో ఫైనల్లీ మేము ది టాప్ 10కి వచ్చాము. టాప్లో ఎలా ఉంది ప్లేస్ వచ్చేసి. అండ్ ఓవరాల్గా వ్యూ చూడాలి అనుకుంటే ఇది కోట మీద నుంచి వస్తే ఇలా కనపడుతుంది. సో ఇది గైస్ కోట పైనుంచి చూస్తే
ఈ విధంగా వ్యూ కనపడుతుంది. అదంతా కనపడేది మొత్తం బాగున్నది గైస్. మావాడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఒక మంచి మాట చెప్తాడంట, విన్నాం పట్టండి. అరే బెడ్డే సాత్విక్, అరే అక్షిత్ రెడ్డి, శ్రావణ్ కుమార్, మీకేనా భయ్ చెప్పేది? ఎప్పుడు చూసినా ఆ పిల్లతో పోదామా, ఈ పోలితో పోదామా, రూమ్ లో వందామా, ఆ కాకాన్ షాప్ పడుకుందామా, అదే ఉంటుంది అరాబాయ్. సార్ రండ్రా, నాతో రాన్రా, వదులుకోతా, ట్రెక్కింగ్ చేద్దాం, భువనగిరి కోట సూపర్ ఉంది, పోదాం ఒకసారి రండ్రా బాయ్. ఎప్పుడు చూసినా పొరిలేనారా, ఇట్లా ట్రెక్కింగ్ చేద్దాం రా మనం. అరే స్పాట్ మాత్రం కేజీ ఉందిరా బాయ్, సూపర్ ఉంది స్పాట్ అయితే. రెడీ ఉన్నోరా బాయ్, ఒకసారి మళ్ళీ వచ్చిపోదాం, మీతో నాకు రావాలని ఉంది. సో ఫైనల్లీ గైస్ మా ట్రిప్ అయిపోయింది. మేము ఆ కోటను వెళ్ళి చూసి రావడం అయిపోయింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. కష్టంగా ఉండే బట్ ఎంజాయ్ చేసాం. మా వాడైతే అరుపులే మొత్తం. మొత్తం అరుపులే గాయస్. సో మీరు కూడా చూడాలనుకుంటే వచ్చి చూడండి. అండ్ ఎవరితో వెళ్ళాలనుకుంటారో వాళ్ళకు షేర్ చేయండి. ఓకే గాయస్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.